దిస్ ఫర్ పీపుల్ అవసరమైన బయట వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అవుతుంటే వాళ్ళకి చెప్తున్నారు, దిస్ ఈజ్ అ ఫ్యామిలీ మ్యాటర్, డు నాట్ ఇన్వాల్వ్ అని. ఈరోజు మార్నింగ్ నుంచి వీఆర్ సర్ప్రైజ్డ్ విత్ ద థింగ్. వ్యక్తులు ఎవరైనా సినీ రంగానికి రాజకీయ రంగానికి చెందిన వ్యక్తులు ఎవరైనా మనోజ్ గారికి ఇన్వాల్వ్ అవుతున్నారని డౌట్ మీకు ఉందా? ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. అంటే ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారన్నారు కదా, అఫ్కోర్స్ మీడియా మహా అయితే మాకు తీసుకొచ్చి ఏం జరిగిందని అడుగుతారు, మీ తమ్ముడు కూడా నాకు అన్ని. So let me get back to let's go back to the media thing. Like you said, like I want to clarify that. మీరు అడిగిన దానికి కూడా okay, what happened was a heat of a moment. Okay, I want to clarify that. అది జరిగింది at the heat of the moment కానీ it wasn't done intentionally. అండ్ ఇంట్లోపలికి వచ్చేసిన తర్వాత ఐ వాంట్ యూ టు చెక్ ద వీడియో అగైన్. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీరు అడిగే క్వశ్చన్స్ అందరినీ మళ్ళా వీడియో క్లియర్గా చెక్ చేయండి. ఆయన నమస్కరిస్తూ చేయి జోడించి మీ ఇంటి ముందుకు వస్తున్నాడు. ఆయన ఎవరిని మీడియాతో మాట్లాడడానికి ఆయన నమస్కరిస్తూ వచ్చాడు. బయటకు వచ్చేసరికి లోపల దడేలని అందరూ వచ్చారు. మీరు ఆ పొజిషన్లో ఉంటే, మీ ఫాదర్ ఆ పొజిషన్లో ఉంటే, మీ ఫాదర్ కానీ మీకన్నా కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి ఆయన నేచర్కి. కొంతమంది ప్యాసివ్గా భయపడచ్చు, కానీ మా నాన్నగారి నేచర్ భయపడేది కాదు. సో ఆ నేచర్లో మీరు ఏం చేస్తారు, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? దట్ ఈస్ వాట్ మై ఫాదర్ రియాక్టెడ్ లైక్ ఎ ఫాదర్. మీకు ఫాదర్స్ ఉన్నారు, మీరు ఆలోచించారు. ఒక తండ్రిగా రియాక్ట్ అయ్యాడు ఆయన టైంలో. అంతేగాని డు నాట్ బ్లో దిస్ అవుట్ ఆఫ్ ద ప్రపోర్షన్. జరిగిన విషయం ఆయనకి గాయపడింది నిజంగానే. ఐఎమ్ హర్ట్ విత్ దాట్. ఐ రియలీ ఫీల్ సారీ ఫర్ దాట్. దర్స్ నో డౌట్ ఇన్ దాట్. అది జరుగుండకూడదు. అండ్ దర్స్ నథింగ్ ఐ కెన్ సే అబౌట్ ఇట్. అండ్ దట్ ఐఎమ్ బీయింగ్ వెరీ క్లియర్. ఇంట్లోపలికి వచ్చింది కూడా నాన్నగారు రమ్మని వచ్చుంటే అది నేను ఐ వుడ్ హ్యావ్ హంగ్ మై హెడ్ ఇన్ షేమ్. దట్ డిడ్ంట్ హ్యాపెన్. సార్ నాకు ఒకటి అర్థం కాని ఏంటంటే, రచ్చకొండ పోలీస్ స్టేషన్లో చేసేది మాకు నోటీసులు రాకముందు మీడియాకి రిలీజ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ రియలీ అన్ఫార్చునేట్. ఇది ట్రయల్ బై మీడియానా, లేకపోతే డూ దే రియలీ వాంట్ టు రిజాల్వ్ సంథింగ్? ఐ రియలీ నీడ్ టు అండర్స్టాండ్ దాట్. ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్స్లో నాన్నగారి గన్స్ సరెండర్ చేయాలి అని చెప్పి నాన్నగారికి నోటీస్ జారీ చేసిందని చెప్పారు. ఈరోజు మార్నింగ్ 10:55 మాకు వచ్చి నోటీస్ ఇచ్చారు. అంటే మేము న్యూస్ పేపర్లో చదివితే మాకు తెలుస్తున్నాయి ఇలాగా కమిషనర్ గారిని కలవాల్సి వస్తుంది అది ఇదని. ఈరోజు తెల్లారుజామున నాకు 9:30కి నోటీస్ జారీ చేశారు. ఐ డోంట్ అండర్స్టాండ్ వై ఐ వాస్ కాల్డ్, బట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద కమిషనర్ నేను ఆయన కలుస్తాను. కానీ 9:30కి నాకు నోటీస్ ఇచ్చి 10:30కి వచ్చి హాజరవ్వమంటే ఆన్ వాట్ బేసిస్ నన్ను పిలిచారు? డు దే నో దట్ ఐ వాజ్ నాట్ ఇన్ ద కంట్రీ? నేను అసలు కంట్రీలోనే లేను. నేను మార్నింగ్ వచ్చాను. And what basis are they calling me? What protection has I given my father? నిన్న మీరు చూసారు, మీరందరూ ఆల్ పాత్రిక సోదరులందరూ ఉన్నారు. యూ సా హౌ ఇట్ ఇస్. మీ ఇళ్ళ పైకి కానీ అలాగే ఎవరైనా వస్తే డూ యూ ఫీల్ సేఫ్? ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్. అది ఇంకా రెస్పెక్టింగ్ ద చైర్ ఆఫ్ ద కమిషనర్, వాళ్ళు పిలిచారు కాబట్టి నేను కలుస్తాను. కలవాల్సిన అవసరం నాకు లేదు. యాజ్ పర్ లా I don't have to meet them. Summons ఇచ్చారు రండి అంటే they are wrong, because legally I came yesterday morning, but out of respect to the chair I'll go and talk to them. See, families are complicated. ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నా అంటున్నారు. నమస్కారం.